जय श्री गणेश। जय श्री गुरुदेवा। जय श्री राम। नमोस्तुते यास विशाल बुद्धे फुल्लारविंद्रायत पत्रनेत्र वेन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यासाय विष्णुरूपाय यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। यासं वसिष्ठनप्तारं शक्तिः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन सरासरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमोतीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। మన హిందూ సనాతన ధర్మములో గురువుకి చాలా ప్రాముఖ్యం ఉన్నది, గొప్ప విశిష్టత ఉన్నది. గురువును మించిన దైవం లేడు. గురువుతో సమానమైన వ్యక్తి ఈ జగత్తులో లేడు. గురువు మనకు ప్రసాదించలేనిది ఏదీయూ లేదు. గురువే మనకు దైవం. కావున మనకు సనాతన ధర్మంలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా చెప్పి ఉన్నారు. గురువే బ్రహ్మరూపమున మనకు జ్ఞానమును ప్రసాదించారు. విష్ణు రూపమున ధైర్యమును కర్తవ్యమును ప్రసాదించారు. మహేశ్వరుని రూపములో మనకు మార్గాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదించారు. కావున ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుట మన యొక్క ప్రథమ కర్తవ్యం. గురు పౌర్ణమి రోజే మనకు శ్రీ మహావిష్ణు యొక్క అవతారమైన వ్యాస భగవానుడు జన్మించినారు. ఆ వ్యాస భగవానుడు మన యొక్క వేదాలను బాగా విపులముగా చేసి సరళీకృతం చేసి అష్టాదశ పురాణాలను ప్రసాదించారు. ఎన్నో శ్లోకములను సూత్రములను ప్రసాదించారు. అదేవిధంగా మహాభారతమును ప్రసాదించిన వారు కూడా శ్రీ వ్యాస భగవానుడు. ఆయన కూడా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ శివ పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన కూడా మన హిందూ సనాతన ధర్మానికి ఎన్నో సూత్రములు అష్టకములు ధర్మములను ప్రసాదించున్నారు. ఇంకా మనం చెప్పుటకు
అతీతమైన వ్యక్తి, జగత్ గురువు, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తుకి గురువు. ఆ గురువు మనకు బోధించిన భగవద్గీత ఎంతో ఆచరణాత్మకమైనది, ఆచరించదగినది. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ బలరాముడు వారు శ్రీ మహావిష్ణు అవతారాలు అయినను భూమి మీద మానవులుగా జన్మించిన తర్వాత సాందీప మహర్షి దగ్గర శిష్యులుగా చేరి సాందీప మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించినారు. మహాభారతంలో కౌరవ పాండవులు కూడా ద్రోణాచార్యుని దగ్గర విద్యను అభ్యసించారు. శ్రీరాముడు కూడా భగవంతుడైన సకల గుణాభిరాముడైన శ్రీరాముడు కూడా శ్రీ వశిష్ఠ మహర్షి దగ్గర మరియు విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్యను అభ్యసించారు. కావున మనకు జగద్గురువులు ఇంకా ఎంతోమంది గురువులు మనకు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి హిందువులని గర్వించి హిందూ సనాతనం యొక్క ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి రోజు గురువులను సందర్శించి గురువులకు పాదాభివందనములు చేసి గురువు గారి యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని అనుకుంటున్నాను. మీకు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యుడు శ్రీ తోటకాచార్యులు విరచితమైన శ్రీ జగద్గురు అష్టకం మీ ముందు చెబుతున్నాను. భక్తి శ్రద్ధలతో వినండి, ధర్మాన్ని ఆచరించండి, గురువుల యొక్క అనుగ్రహం పొందండి. విదిత అఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే హిమలం శరణం భవ శంకర దేశిక మే శరణం. దాని యొక్క భావన: ఓ శంకర గురుదేవా, అమృత సాగరములనడి సమస్త శాస్త్రములను నీవు ఎరుగుదు. వైభవపేతములైన ఉపనిషత్ విషయములను వివరణములకు నిధి వంటి వాడవు. నీ పవిత్ర శరణ కమలములను నా హృదయములో భావించదను. హే శంకర గురు, నీవే నాకు శరణ్యం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రసయా అఖిల దర్శన తత్వవిదం భవ శంకర దేశిక మే శరణం. హే కృపాసింధో, సంసార సాగరములో పడి దుఃఖ హృదయముతో తపించుచున్న నన్ను తరింపుము. నన్ను సర్వ వేదాంత విద్యలు తెలిసిన వానిగా తీర్చిదిద్దుము. ఏ శంకర గురు, నీవే నాకు శరణ్యం. భవతా జనతా సుహిత భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విధం భవ శంకర దేశిక మే శరణం. ఓ శంకర గురుదేవా, నీ వలన జనత సుఖించుచున్నది. పూర్ణబోధను విచారించుటలో నీవు మనోజ్ఞమైన ప్రజ్ఞ కలవాడవు. నన్ను జీవేశ్వర వివేకము కలవానిగా చేయము. నీవే నాకు శరణ్యము. భవయేవ భవానితి మే నితరాం
సమజాయత సేదసి కౌతుకతా మమ వారయ మోహ మహాజలదిం భవ శంకర దేశిక మే శరణం. ఓ శంకర గురుదేవా, నీవు సాక్షాత్తు మహేశ్వరుడు అని నా మనసు నందు కుతూహలము ఏర్పడింది. నా యొక్క మోహ సాగరమును నివారింపు, నాకు రక్షకుడు ఉక్కము. సుకృతి కృతి బహుదా భవతో భవితా సమదర్శన లాలసత అతి దీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతి అవితుం ఖలితాకృతయో విసరంతి మహామహశ్చలతః అహిమాంసు రేవాత్ర ఇవాసి గురో భవ శంకర దేశిక మే శరణం. ఈ ప్రపంచమును ఉద్ధరించే హేతువుసే మహాత్ములు దేహదారులై చేరుస్తూ ఉంటారు. గురుదేవా, నాకు ప్రకాశించు సూర్యుని వలె నీవు తెలియసున్నావు. శంకర గురుదేవా, నీవే నాకు శరణ్యం. గురు పుంగువ కేతనతే సమతామయతాం నహి కోపి సుదీ శరణాగత వత్సల తత్వనిదే భవ శంకర దేశిక మే శరణం. గురుదేవా, పరమేశ్వర, నీతో సరితూగు ప్రజ్ఞావంతులు లేరు. హే శరణాగత వత్సల, హే తత్వనిధి, నీవే నాకు శరణ్యం. విదితా నామయ విశదైక కళ నశకించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. గురుదేవా, ఏ కళయందును నాకు పూర్ణ ప్రతిభ లేదు, నాకు ఐశ్వర్యము లేదు. సహజమైన నీ కరుణను శీఘ్రముగా నాపై ప్రసరింపు. శంకర గురుదేవా, నీవే నాకు శరణ్యం. ఓం హితి శ్రీ తోటకాచార్య విరసితం జగద్గురు అష్టకం. సమస్త హిందూవాళి ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి రోజు గురువులను సందర్శించి గురువు యొక్క అనుగ్రహం పొందవలను. గురువే మనకు సమస్తం. గురువు మనకు ప్రసాదించనిది ఏదీ లేదు. గురువు మోక్షమును ప్రసాదిస్తాడు. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. కావున మన హిందువులు తప్పకుండా గురువుని పూజిస్తారని అనుకుంటున్నాను. అలాగే హిందువులుగా జీవించండి, హిందువులుగా బతకండి. మతము మారద్దు. ఇతర మతస్థులు చెప్పే మాయమాటలకు లొంగద్దు. హిందూ సనాతన ధర్మము చాలా గొప్పది. ఆ సనాతన ధర్మము యొక్క గొప్పతనము తెలియని వారు ఇతరులు చెప్పే మాటలకు లొంగి మతము మారుతున్నారు. మతము మారుట చాలా హేయమైనది, పాపమైనది. కావున మన హిందువులు ఏ మతమును, మన హిందూ మతం నుండి ఏ మతమును స్వీకరించకూడదు. అలాగే మన హిందువులు భగవద్గీత, రామాయణం, మహాభారతం చదవండి, కనీసం వినండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై భారత్, జై భారత్.